స్కూల్ ఎడ్యుకేషన్ నిజాం వారికి స్వాగతం సుస్వాగతం. వైట్ బోర్డ్ పార్ట్ 3 మనం చూద్దాం. ఇప్పటిదాకా మనం దీనిలో ఈ షేప్స్ నేర్చుకున్నాం. మనకు దానిలో మొదటి ఆప్షన్ మనకి కూడా ఒక దాన్ని టచ్ చేయగానే మనకు ఒక బాక్స్ వచ్చింది. అక్కడ మైండ్ మ్యాప్ తయారు చేయడానికి ఒక లెసన్ చెప్పే కంటే ముందే మనము మైండ్ మ్యాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్ వచ్చింది. బాక్స్ టచ్ చేసిన తర్వాత మనకు ఈ బాక్స్ లో నేను ఫోర్స్ అని చెప్పి రాస్తా ఉన్నాను. ఎందుకంటే 8th క్లాస్ లో ఫస్ట్ టాపిక్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ గురించి మాట్లాడదాం మనం. ఓకే, బయట ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆటోమేటికల్ గా ఫోర్స్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, దాన్ని పెద్దగా చేసుకోవచ్చు, దాన్ని మూవ్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ టచ్ చేసేసి అగైన్ దానికి సూటబుల్ గా మళ్ళీ ఇంకొక బాక్స్ ని చేసేసి ఈ ఫోర్స్ లో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ రాస్తాను నేను. కాంటాక్ట్ ఫోర్స్, ఓకే కాంటాక్ట్ ఫోర్స్ వచ్చింది. దీన్ని చూడండి చేతితో చేసినప్పుడు రెండు మూవ్ అవుతున్నాయి. నాకు కావాల్సిన దీన్ని సెలెక్షన్ చేసేసి దాని ఒక్కదానే ఫోర్స్ లో రెండు రకాలని చెప్పేసి ఈ రకంగా దీన్ని చూస్ చేస్తున్నాం. దీన్ని కట్ చేసిన తర్వాత దీన్ని కలర్ మార్చాలనుకున్నప్పుడు కలర్ని వేరే ఫిల్టర్ పెట్టుకోండి ఆటోమేటిక్గా. రైట్, దీని సైజు ఫాంట్ అంత చిన్నగా కావాలనుకుంటే కాస్త చిన్నగా చేసుకోండి. కనిపిస్తలేదు, ఎక్కువైంది. ఓకే, ఇట్ ఇస్ క్లియర్. సో దీని సైజ్ కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసేసి మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకోసారి. ఓకే, సేమ్ అలైన్మెంట్ ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్. అగైన్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ టచ్ చేసి మళ్ళీ దీన్ని టచ్ చేసి ఇంకోటి వచ్చేసరికి ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. ఓకే, మళ్ళీ అగైన్ వచ్చింది. దీన్ని సెలెక్షన్ చేసేసి రెండో పార్ట్ లో ఎక్కడికి వెళ్దాం దీన్ని చూస్ చేసుకోవచ్చు. మైండ్ దీని కలర్ కూడా మనం మార్చేద్దాం అగైన్. ఓకే, రెండు సేమ్ కలర్ అయిపోయినా డిఫరెంట్. ఎస్, సో ఇట్లా మనం చూస్ చేసుకొని మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, దీన్ని అంతా మొత్తం మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. అన్ని ఒకటేసారి కావాలంటే చేతి యూజ్ చేయండి. ఒక్కొక్క దాన్ని మార్చాలనుకుంటే కనుక మీరు టూల్ని మూవ్ చేయాలనుకుంటే కనుక దీన్ని యూజ్ చేయండి. ఓకే, ఇది దీంట్లో ఉన్నటువంటి డెవలపింగ్ కోసం మనం బ్రహ్మాండంగా keyboard
So the next